जानकी राम जय जय राम जानकी राम जय जय राम जानकी राम जानकी राम दशरथ राम जानकी राम दशरथ राम जानकी राम दशरथ राम जानकी राम फूल ऐसे दशरथ राम श्रीराम जय राम जय जय राम श्रीराम जय राम जय जय राम श्रीराम जय राम जय जय राम जय जय राम जानकी 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 राम करुणिंची ब्रोवरा कल्याण राम करुणिंची ब्रोवरा जय श्री राम जय श्री राम ब्रोवरा जय श्री राम श्री राम जय राम श्री राम जय राम श्री राम जय राम श्री राम जय राम ब्राउन जय जय राम जय जय राम చిన్నగా जय जय राम जानकी राम जय जय राम जानकी राम जय जय राम जानकी राम जय जय राम పక్కకురా వాళ్ళు వెనకాలన్నా రావాలా గురువు ముందు రావాలా దశరథ రామ దయయుంచి బ్రోవర దశరథ రామ దయయుంచి బ్రోవర దశరథ రామ దయయుంచి బ్రోవర దశరథ రామ పాలించి బ్రోవర పట్టాభిరామ పాలించి బ్రోవర రామ పాలించి బ్రోవర పట్టాభిరామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ శ్రీరామ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ జానకి రామ జయ రామ జయ జయ రామ పక్కన పెట్టు కేరళ దయయుంచి బ్రో పైకి అమ్మా దయయుంచి బ్రో మా పైకి పైకి దయయుంచి బ్రో మా దయయుంచి బ్రో మా కరుణించి బ్రోవర కళ్యాణ రామ కరుణించి బ్రోవర మా కరుణించి బ్రోవర మా కరుణించి బ్రోవర మా కరుణించి బ్రోవర మా అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయమా ఆది పరాశక్తి పాలయమా ఆది పరాశక్తి పాలయమా శ్రీభువనేశ్వరి రాజరాజేశ్వరి శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి శ్రీభువనేశ్వరి శ్రీభువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనందం దశరథాత్మజమప్రమేయం సీతావచంద్రకుకులాన్మయ రత్నదీపం ఆజానువాగుమరవిందదళాయతాక్షం శ్రీరామం నిశాచర వినాశకరం నమామి శ్రీరామాష్టోత్తరనామ పూజాం ప్రారంభ ఓం రామభద్రాయ నమః ఓం రామచంద్రాయ నమః ఓం జాద్విదాయ నమః ఓం రాజీవలోచనాయ నమః ఓం శ్రీమతే నమః ఓం రాజేంద్రాయ నమః ఓం రఘుపుంగనాయ నమః ఓం విశ్వామిత్రప్రియాయ నమః ఓం దాంతాయ నమః ఓం చరణతరాణతత్పరాయ నమః ఓం వాలి ప్రమదనాయ నమః ఓం వాగ్మినే నమః ఓం సత్యవాచే నమః
ఓం దత్త విక్రమాయ నమః ఓం దత్త వ్రతాయ నమః ఓం రథధరాయ నమః ఓం సదా హనుమదాశ్రితాయ నమః ఓం కౌసలేయాయ నమః ఓం కరద్వంశినే నమః ఓం విరాజవదపణితాయ నమః ఓం విభీషణ పరిత్రాత్రే నమః ఓం హరికోదండనందనాయ నమః ఓం సప్తతాళ ప్రభేత్రే నమః ఓం దశగ్రీవ శిరోహరాయ నమః ఓం జామదజ్ఞ మహాతత్పతలనాయ నమః ఓం దాటకంతాయ నమః ఓం వేదాంతసారాయ నమః ఓం వేదాత్మనే నమః ఓం భవరోగస్య భేషజాయ నమః ఓం దూషణ శ్రీశ్రీనాత్మకాయ నమః ఓం త్రివిక్రమాయ నమః ఓం త్రిలోకాత్మనే నమః ఓం పుణ్యచారిత్రకీర్తనాయ నమః ఓం త్రిలోకరక్షకాయ నమః ఓం ధ్వంసినే ధన్వినే నమః ఓం దండకారణ్య కర్తనాయ నమః ఓం అహల్యాశాపశమనాయ నమః ఓం పితృభక్తాయ నమః ఓం వరప్రదాయ నమః ఓం జితేంద్రియాయ నమః ఓం జితక్రోధాయ నమః ఓం జితామిత్రాయ నమః ఓం జగద్గురవే నమః ఓం వృక్షవానర సంఘాతినే నమః ఓం చిత్రకూట సమాశ్రయాయ నమః ఓం జయంతత్రాణవరదాయ నమః ఓం సుమిత్రాపుత్ర సేవితాయ నమః ఓం సర్వదేవాదిదేవాయ నమః ఓం కృతవానర జీవనాయ నమః ఓం మాయామారీచగంధ్రే నమః ఓం మహాదేవాయ నమః ఓం మహాభుజాయ నమః ఓం సర్వదేవస్తుతాయ నమః ఓం సౌమ్యాయ నమః ఓం బ్రహ్మణ్యాయ నమః ఓం మునిస్తుతాయ నమః ఓం మహాయోగినే నమః ఓం మహోదారాయ నమః ఓం సుగ్రీవేప్యరాజ్యదాయ నమః ఓం సర్వపుణ్యాధికబలాయ నమః ఓం శృత సర్వాఘనాశనాయ నమః ఓం ఆదిపురుషాయ నమః ఓం పరమపురుషాయ నమః ఓం మహాపురుషాయ నమః ఓం పుణ్యోదయాయ నమః ఓం దయాధారాయ నమః ఓం పురాణ పురుషోత్తమాయ నమః శ్రీరామ 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 गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। अखंड मंडलाकारं व्याप्तं येन चराचरं तद्भक्तजनार्दनं वेदितं येन श्री गुरवे नमः। वाचातीतं मनोतीतं भावातीतं परात्परं नादुबिन्दुकलातीतं तस्मै एकं नित्यं विमलमचलं सर्वभूतादिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ नमो ब्रह्मविद्या संप्रदाय कर्तृभ्यो वंदऋषिभ्यो महभ्यो नमो गुरुभ्यः। सर्वोपस्वरणिकरा प्रज्ञानसच्चरितो ब्रह्मैवागमस्मि अहं वरामयितः। भावातीतं
మగం వందే సుగజ్ఞానైక్యనిర్మలం వందారు జనమందారం వందే గంధం నిరంతరం రామగురువం జగద్భృద్ధం శివరామాఖ్యదీశితం యస్యమోదయా సర్వం బ్రహ్మైవేదమగమ్యతే శివరామే విధిజ్ఞాతం తత్తైవతమవాగ్రహే నమాదూర్యప్పబ్రహ్మం కార్యకారణ వివర్జితం తత్కృత్వం కామదంభారం కారణాత్మరహితం భజే పరమాత్మ గుణాతీతం పరిపూర్ణబోధాత్మకం పరశురామ సీతారామ సద్గురువర బ్రహ్మణే నమః భవవంత భూలోకచేదికం భద్రవేదం నిరంతరం భాగవతం జగం కృష్ణం భావాతీతం గురుం భజే నిరాకారం శుద్ధం నిరామయ నిర్మలం ప్రభో నిజానంద యోగేంద్రం పూర్ణం నిర్దేగం నమో నమః శుద్ధం బుద్ధం జార్పితం శాంతం సుఖ దుఃఖరహితం గురు యజగిరి లక్షణార్యావధూత జితాత్మరహితం భజామ్యహం. ఏంటంటే రామపాదుకలు మా నెల్లూరు జిల్లా కూడా ఒక దశ మాకు కావాలని చెప్పేసి కోరుకున్నారు. అఖిల భారత హిందూ మహాసభకు ఆచార్య అధ్యక్షుడిగా ఆయన వ్యవహరిస్తున్నారు. వారు సంఘం తిరుమల కొండలో శ్రీ రాజరాజేశ్వరీదేవి సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఇక్కడ శివలింగము, అలాగే రాజరాజేశ్వరి దేవి యొక్క పీఠము, అలాగే జ్ఞానబోధ, అలాగే ప్రతిరోజు యజ్ఞము జరుగుతున్నాయి. ఇక్కడ ఈ రోజు మనం చెప్పుకోవాలంటే తిరుమల కొండకు వెళ్లి కోరుకున్నటువంటి కోరికలు తీరని వారు ఎవరూ లేరు. అంటే ఇది బహుశా ఎప్పుడు ప్రచారం కాలేదు. ఇది ఒక 35 సంవత్సరాల నుంచి స్వామివారు అక్కడ ఆ పీఠాన్ని ఏర్పాటు చేసి ఎంతో మందికి జ్ఞానబోధ, ప్రతి ఒక్కరికి ఎటువంటి ఆరోగ్యము, ఐశ్వర్యము, వివాహము, ఉద్యోగము, విద్య, దాంపత్య జీవనము, గ్రామంలో కష్టం లేకుండా పోవడం, పాడి పంటలు అన్నిటికీ కూడా తిరుమల కొండ క్షేత్రంగా వెలుచుంది. శ్రీ రాజరాజేశ్వరేంద్ర స్వామి వారు గత 40 సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమంలో ఉన్నారు. ఆ మహాత్ముని అనుగ్రహంతో మనకు వచ్చాయి. ఈ పాలకులు కాలినడకని తీసుకొచ్చి వాళ్ళు హైదరాబాద్ లో జరిపిస్తే హైదరాబాద్ వాళ్ళు మాచర్లకు జరిపించారు. మాచర్లకు స్వామి వారు పోయి తీసుకొచ్చారు. ఆ విధంగా వారి అనుగ్రహం చేత మనకందరికీ జరిగింది. ఇక్కడ నెల్లూరు జిల్లాలో 45 గ్రామాలలో మనం శ్రీ రామస్వామి వారి పాదుకలు ఊరేగింపుగా వచ్చి శ్రీరాముడు అంటే ఏంటి, రామతత్వం అంటే ఏంటి, రామభక్తం అంటే ఏంటి, మానవుడు ఎలా ఉండాలి అనేటువంటి యొక్క రామతత్వాన్ని అందరికీ చేయాలా, అందరికీ తెలియజేయాలనేటువంటి సదుద్దేశంతో చాలా అనేక కష్టనష్టాలు కోర్చి ఈరోజు జమ్మూ గ్రామంలో ఈ చైత్ర మాసం ఈరోజు పార్టీ అంటే శ్రీరామనవమి మనం ఆ రోజు మనం చేసుకుంటాం కార్యక్రమం. ఆ శ్రీరామనవమి 9 రోజులు. ఇప్పుడు రాముల వారు పుట్టాలంటే ఆయన గర్భస్థంలో మనం ముందుగా 9 నెలల ముందు ప్రవేశిస్తేనే కదా ఆయన పుట్టేది. అట్లా ఈ పార్టీ నుంచి మొదలు 9 మాసాలని 9 రోజులుగా తీసుకుంటాం. 9 మాసాలనే 9 రోజులు తీసుకొని ఇవాళ పాడ్యం అంటే మనకి కళలు ఇవాళ పాడ్యం కళ వస్తుంది. అయితే మనం సంఘం తెలుసుకునే వాళ్ళకి గురుకుల పాఠశాల ఉంది ఊరు బయట. దాని పక్కనే ఆర్చి ఉంటుంది. లోపలికి ముందు గుడి, పెద్ద ఆశ్రమం గుడి. అక్కడ రాజరాజేశ్వరరామ వారు కాశీ నుంచి శివలింగం నుంచి ప్రతిష్ఠ చేశాం. అక్కడ ఎప్పుడు పూజలు యజ్ఞాలు వేరే జిల్లాల నుంచి కానీ ఎక్కడెక్కడ నుంచి చుట్టుపక్కల ప్రతి పౌర్ణమికి 5-6 నుంచి యజ్ఞం చేస్తాం. అన్ని గణపతి, లక్ష్మీనారాయణ, అమ్మవారు, ఈశ్వరుడు అన్ని రకాల యజ్ఞాలు, అన్ని కోరికలు జరుగుతూ ఉంది చాలా సంవత్సరాలు. నేను కడప, చిత్తూరు, ఒంగోలు ఇక్కడంతా కూడా ఇదంతా ధ్యానం అంతా చేయించాడు, ధ్యానం నేర్పించాడు. అయితే ఇప్పుడు ఈ పాదుకులు మనం అక్కడ అయోధ్యలో రాముల వారు సొంత ఇల్లుని కూలగొట్టేసి వాళ్ళు అది అంతఃపురం అంటే రాజులకి అంతఃపురం అంటే రాజు నిలయం. ఆ రాజు గృహాన్ని తొలగించేసి
దాంట్లో మసీదు పెట్టారు. 500 సంవత్సరాలు కట్టి వాళ్ళు పరిపాలన చేశారు 550. అయితే క్రమంగా దాన్ని మళ్ళీ రాముడు సొంత ఇంట్లో మళ్ళీ ప్రవేశించాలి కదా. మన భారతదేశంలో ఇతర దేశాల నుంచి వచ్చి ముస్లిమ్స్ అనేక సార్లు వాళ్ళు మన శివాలయాలను ధ్వంసం చేసేసి శివాలయాల ప్లేసులో గుళ్ళు వాళ్ళు మసీదులు కట్టుకొని ప్రార్థన చేసుకున్నాం. అంటే శివాలయంలో శక్తి ఉన్నట్టు కదా, ఒక స్థలాభోగం ఉంటుంది, శిలాభోగం ఉంటుంది. ఒక శిలాభోగం స్థలాభోగం అంటే ఇప్పుడు కనకదుర్గమ్మ, మల్లికార్జున స్వామి, తిరుమల, కాశీ ఇట్లా కొన్ని ఉన్నాయి కదా. నెల్లూరులో రాజరాజేశ్వరి గుడి, శిలాభోగం కామాక్షమ్మ, పెంచిన స్వామి, నరసింహస్వామి, శిలాభోగం. అది ఆ శిలకుండే పవర్ శిలాభోగం అంటే స్థలాభోగం. ఆ స్థలంలో మహిమ ఉంది, పవర్ ఉందంటేనే వాళ్ళు దాంట్లో మసీదులు కట్టుకోండి. అంతేనా? ఆ దేవుడు మంచి రాముడు లేడు, కృష్ణుడు లేడు, శివుడు లేడంటే అక్కడ పవర్ లేదంటే వాళ్ళు ఎందుకు పెట్టుకుంటారు? అయ్యా ఎన్నుకొని మంచి ప్రతి రాష్ట్రంలో వాళ్ళు శివాలయాలలోనే కట్టారు. అంత హిందువుల్ని తలలు నరికి, చేతులు నరికి, కాళ్ళు నరికి, గర్భవతుల్ని అంత చంపేసి పూజలు అంత భయంకరంగా హిందువుల్ని అనేక సార్లు వాళ్ళు చాలా ఘోరంగా మనం ఇచ్చేసి వాళ్ళు సాధన చూసుకోవాలి భారతదేశాన్ని. తర్వాత మళ్ళీ మనకి 500 సంవత్సరాల తర్వాత ఆ భగవంతుడే ఒక్కొక్క రూపంలో పుట్టి నరేంద్ర మోడీ అక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి రూపంలో సన్యాసి ఆదిత్య నారాయణ యోగి ఆదిత్యనాథ్ అంటే వాళ్ళు అమ్మవారు కోసం వాళ్ళు ఏం చేశారు? సన్యాసం ఆయన తీసుకొని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి ఎంతోమంది దాన్ని పడగొట్టేదానికి మసీదుని అప్పుడు కాల్చేసారు. సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చింది. ట్రైన్గా ఎంతమంది ఋషులు ఏడుగురు హిమాలయాస్ నుంచి వచ్చారు. ఆ రోజు వచ్చి అందరిని కాల్చి పక్కన నది ఉంటుంది ఆనుకొని, సరయూ నది. అక్కడ అయోధ్యకి ఆనుకొని సరయూ నది కదా, దాంట్లో తోసేసారు అందరు. కొన్ని వేల మంది ఋషులు తపస్సు చేసేవాళ్ళు ప్రాణాలు అర్పించారు. అప్పుడు ఏం చేశారు? కోర్టులో నిరూపించుకోమన్నారు ఇక్కడ రాముడు ఉన్నాడు అని. రామభద్ర స్వామి ఆయన కళ్ళు, ఆయన కళ్ళు లేకపోయినా పూర్వజన్మ తపస్సు చేస్తారు. ఆయన శరీరం వదిలాడు కదా, మళ్ళీ ఈ జన్మలో కూడా తపస్సుతోనే పుట్టాడు కదా. ఆయనకు సర్వజ్ఞానం వచ్చింది. నీకు వీడియోలో పెట్టున్నారు, ఆయన వీడియోలో ఉంటాడు. ఆయన చెప్పేసాడు, నేను చెప్తానని చెయ్యిస్తాడు. అంటే ఫలానా శ్లోకంలో చెప్పుకున్నాను. ఆయన కళ్ళు లేకపోయినా వేదాలన్నీ చదివాడు, ఉపనిషత్తులన్నీ చెప్తా ఉంటే వాళ్ళు ఆయన కళ్ళతో పాఠం చేసి అట్లా మనం రాముడిని మళ్ళీ ఎప్పుడాలా ఆయన సొంత స్థలంలో అద్భుతమైన గుడి కట్టి ప్రతిష్ఠ చేశారు. మన హిందువులంతా పోతున్నారు, అందరూ పోతున్నారు అంత దర్శనానికి. అన్ని ఏరియాల నుంచి అక్కడ వేసి ఉంటారు, ఏది ట్రైన్స్ వేసి ఉంటారు. తర్వాత ఆ నుంచి మనం రామ పాదుకులు తెప్పించుకున్నాం. మన సంఘం, మన గుడి కాలంగా చుట్టుపక్కల 41 గ్రామాలలో ఆలయాల్లో మనం పాదుకులు పెట్టి అందరూ కలుసుకొని అక్కడ కొంచెం రాముని గురించి తెలుసుకొని కొంచెం రామనామ స్నానం చేస్తాం. ఇప్పుడు ఈ రాముడు పాదుకులు ఈరోజు మనం తిరుమల మన ఈ జమ్మవరం గ్రామంలో రామాలయంలో నిజంగా వరిపాటలు వచ్చి కొద్దిగా ఆపాం. మన పాంప్లెట్లో ఉండే ప్రకారంగా లేదు, అది ఆపాం కొద్దిగా. ఆ పక్కన చోటపాడు సిద్ధిపురం ఆపాం. వరిపాటలు ఉన్నాయంటే మేము కొద్దిగా ఆగందని చెప్పి ఆపాం. అది ఇది రమ్మని పిలిచారు. రాత్రి ఫోన్ చేసి, ఎవరు రాత్రి ఫోన్ చేసి సరే పూజలు కూడా చేశారు. ఇంకో రామ కూడా చేశారు. అందరూ ఒకసారి సపోర్ట్ వచ్చి ఖచ్చితంగా ప్రారంభం చేస్తాం. రోజు పిలుస్తూ ఉంటారు, మనం డేట్ ఇచ్చి. అయితే మేము భజన చేసాం. ఇప్పుడు దాకా ఎట్లా చేసామంటే 10 గ్రామంలో ఉభయదాత్మ కాడి నుంచి గ్రామం అంతా రామనామ స్మరణ, ముందుగా మంగళ వాయిద్యం, భజన బృందం అట్లా అద్భుతంగా జరిగిందిలే. అయితే
ఈ భారతదేశం అనేది చాలా గొప్పది. మన భారతదేశంలో ఉండే పద్ధతులు, సంస్కృతి, ప్రధాన స్త్రీలు ఆదర్శం. ప్రపంచ దేశాలకు ప్రవర్తన, ధర్మాలు, ప్రాతివచ్చు ప్రతి ఒక్క ధర్మం అంతా భారతదేశం నుంచే నేర్చుకుంటున్నారు అన్ని దేశాలు. మన భారతదేశంలో ఉండేటటువంటి ఆ జ్ఞానం, ధ్యానం చేయటం, తపస్సు చేయటం, యజ్ఞాలు చేయటం, ఇవన్నీ కూడా ఇప్పుడు హృదయంలో తపస్సే. అక్కడంతా కూడా కొంత ఇప్పుడు జపం, ఇప్పుడు మళ్ళీ భజనలు, నామస్మరణ చేస్తే మనం ఈ జన్మలోనే మనిషి జన్మ పుట్ల పశుపక్షాలలో పుట్టి అన్నిటిలో పుట్టి మానవ జన్మ వచ్చాం. ఈ జన్మలో కూడా ఇప్పుడు మీరంతా ఎక్కడికి వచ్చి కూర్చున్నారంటే మీరంతా విభీషణుడే కదా రాముడు పాదాలు పట్టింది. లంక ఉంది, ఒక రాజ్యమే లంక, ఒక రాజ్యమే లంక. అది ఒక పెద్ద ఊరు అనుకోండి. ఇప్పుడు ఆ ఊళ్ళో అందరూ ఉన్నారు, అందరూ రావణాసురుడు ఎక్కడ. కానీ రాముడు చిన్నపిల్లలే దాన్ని ఎక్కువ పెట్టి అది ఇవిపోయింది దానివల్ల కదా. అంటే అప్పుడు అక్కడ రోజు ఎక్కువగా ఉన్నారు. కొంతమంది పెత్తనం చేసేవాడు, అంటే రామనాథుడు పెత్తనం చేసేవాడు కొద్ది మంది ఉంటారు. 190 మంది, 95 మంది కుంభకర్ణుడు. ఈ మాటలుగానే వాడు దేవుడు, ఈశ్వరుడని, నమశివాయని అనేక జన్మలు అయితే మానవ జన్మలు 7 పాప పుణ్యాలు ఉన్నాయి. ఈ జన్మలో ఈ గ్రామంలో పుట్టాము, కొంతమంది నెల్లూరులో పుట్టారు, కొంతమంది హైదరాబాద్లో పుట్టారు, కొంతమంది శ్రీరామ ఓం రాజరాజేశ్వరి శ్రీమాత ఉదయం సాయంత్రం ఇంట్లో స్నానం చేసి కటం పెట్టుకొని ఖచ్చితంగా జపం చేయాలా. అప్పుడు ఏమవుతుందంటే రోజు ఉదయం సాయంత్రం ఒకే నామం ఏదైనా ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమో నారాయణ, ఓం నమో ఏదో ఒక మంత్రాన్ని పెట్టుకున్నాం. ఉదయం నమో నారాయణ పెట్టుకున్నా, సాయంత్రం నమ శివాయ చేసినప్పుడు నీ ఒంట్లోకి అంత దైవశక్తి వచ్చేసి నీ శరీరం దైవశక్తి మారు. మనం ఇప్పుడు అయ్యా మేము మాంసాహారం మేము ఇవన్నీ ఉన్నాయి కదా ఆయన అంటే ఈ నిర్మాణాలంతా చేయాలంటే ఒక ఇది ఉంటుంది. దేవుడు ఆయన పిలిచి ఆయన అక్కడికి వెళ్ళి కుచేరుడి ఇంటిని నాలాగా మా ఇంటి బాగున్నట్టు అట్లా అక్కడ ధర్మాలు చూడాలి. ఇప్పుడు ఆయన ఒక ఇల్లు కట్టించి రాబోయాడంటే మా ఇల్లు ఎక్కడంలో కృష్ణుడు భావం ఏ విధంగా కిటికీలు అన్ని ఎట్లా ఉన్నాయో అలాంటిది కట్టడం. ఆయన ఎవరు శిల్పి పోయిందా మహేష్ బ్రహ్మ ఒక దేవత. కృష్ణుడు ఆయన చెప్తే ఆయన పోతాడు. పోయి ఆ ఊర్లో పోయి అది చిన్న కుటీరు అక్కడ పోయి కుచేరుడు భార్యని అడగదు, అయ్యా అమ్మ కృష్ణుడు పంపించారు శ్రీకృష్ణ భగవానుడు, మీ ఇంటిని వాళ్ళ భవనం లాంటిదే కట్టమన్నారు. ఆమె ఏమంటుందంటే అయ్యా మేము ఈ రోజు దాకా ప్రతి ఇంట్లో వృక్షాపన చేసి అందుకని కడితే మా ఊర్లో ఉండే అన్ని అప్పట్లేని తాటా బిల్లులే కదా. నేను చిన్నప్పుడు అన్ని తాటా బిల్లు ఊరికో ఒకరో బిల్డింగ్ ఉండేది, లాదు రాళ్ళేసి అన్ని తాటా బిల్లు మేము చిన్నప్పుడు. అంటే అప్పుడు ఏం చెప్పారు ఆమె ఊరంతా కట్టి కృష్ణుడు లాంటి భవనం ఊరంతా కట్టి లాస్ట్ మా కట్టండి అట్లయితే కట్టు లేకపోతే వద్దు మా కట్ట. మళ్ళీ ఈ విషయం కృష్ణుడి గారికి వచ్చి మళ్ళీ తిరిగి వచ్చి చెప్తే కృష్ణుడు ఏమంటాడంటే అక్కడ కట్టేసి ఊరంతా భవనం అన్ని లక్ష్మీ నివాసాలు అన్ని నిలయాలు కట్టారు. ఆ విధంగా అంటే ఈ రకమైన జీవితం మనం ఎప్పుడు గడుపుతున్నాం, ధర్మమైన జీవితం. స్నేహితుడు చిన్నప్పుడు ఆయన ఎప్పుడో స్నేహితుడు ఇద్దరు పెద్ద అయినాక వచ్చాడు, ఈయన భగవంతుడు. అప్పుడు తెలియదు, చిన్నపిల్లడు అప్పుడు కృష్ణుడు భగవంతుడు అని తెలియదు. ద్రోణాచార్యుడు తెలుసు కదా భారతంలో భీష్ముడు పక్కన కూర్చోండి. ద్రౌపదుడైన ఒక రాజు ఇద్దరు ఒక గురువు కాడ చదువుకున్నారు. అప్పుడు ద్రౌపదుడు ఏం చెప్తాడు, మిత్రమా ద్రోణ నువ్వు కానీ పెద్ద అయితే ఎప్పుడైనా రా నువ్వు నా కాడికి
నేను పెద్ద అయితే రాజున్నా మా నాయన సీట్లో కూర్చుంటా, నీకు అర్ధరాజ్యం ఇచ్చేస్తాను నేనని చెప్తాను. ఎవరు? ద్రౌపదుడు. ఈయన పెద్ద అయ్యాడు, ఆయన రాజు అయిపోయాడు, ఈయన పెళ్లి చేసుకున్నాడు, పిల్లోడికి పాలు లేవు, ఒక ఆవు కావాలని ఆయన ఆలోచన పడింది. ఆవు అడగమని పోతాడు ద్రౌపది గారు. రాజు ఇప్పుడు నువ్వు నా కాడికి వస్తావా నేరుగా అని అవమానం చేసి పంపిస్తుంది. చూసావా ఎంత తేడా ఉందో కృష్ణుడికి. కృష్ణుడు ఎదురుపోయి పరిగిచ్చి ఆయన పేరు చెప్పగానే చేసుకొచ్చి భార్య కూర్చునే సీట్లో కూర్చోబెట్టి ఆయనకి ఊరంతా బిల్డింగ్ కట్టి తేడా చూసారా? అట్లే మనం ఈ రాముడు ఎంత దయార్థ హృదయం అంటే తండ్రి అడవులు పోమని చెప్తే తండ్రి చెప్పరా నేరుగా ఆయన. తండ్రి చెప్పరా, దశరథుడు ఆడ చెప్పాడు, శ్లోక పడిపోతాడు. చెప్పింది ఎవరు? కైక. మీ నాయన నిన్ను 14 ఏళ్ళు అరణ్యవాసం చేయమన్నాడు అని అంటే తండ్రి చెప్పకుండానే ఇప్పుడు ఇంతసేపు ఎందుకు లేట్ చేసావమ్మా, నువ్వు ఎవరు చేతన్నా చెప్పించుంటే ఎవరికి మేము ఊరు దాటి వెళ్ళిపోయి ఉంది కదా, ఇంత ఆలస్యమైందని బాధపడుతున్నాను మా తండ్రి చెప్పిన మాట రాముడు. చూసారా? రేపు ఉదయం పట్టాభిషేకం, రేపు ఉదయం ప్రధానమంత్రి ఆయన ఆ ఆసనం మీద రాముడు కూర్చుంటే పక్కన దశరథుడు కూర్చుంటాడు. అలాంటిది అడవులు పొమ్మంటే మాట్లాడకుండా అడవులకు వెళ్ళిపోయాడు రాముడు. అయ్యా మా ఇద్దరు స్నేహితులు కదా, మన రాజ్యంలో నువ్వు ఈ రాజ్యానికి ముందు రాజుగా నీ సేవ చేసుకుంటావు రామా. మా నాయన నన్ను ఆ రాజ్యం వదిలి పొమ్మంటే ఈ రాజ్యాన్ని తీసుకోమని అర్థం. నన్ను రాజ్యం వదిలి అడవుల్లో ఉండమన్నాడు కానీ ఆ రాజ్యం వదిలి ఈ రాజ్యాన్ని తీసుకోమని చెప్పలేదు కదా. నువ్వేదో నా మీద బాల్య స్నేహం ప్రేమ మీద చెప్తున్నావు ఋషుడా, వద్దాడు. అట్లా ఆయన అడవుల్లో పోతూ అనేక మంది ఋషుల్ని సందర్శించి ఆ ఋషులకి ఎవరైనా అమ్మా అనేక మంది ఋషుల్ని సందర్శించి వాళ్ళకి అక్కడైనా సమస్యలు ఉన్నాయా, రాక్షసులు వాళ్ళ ఇబ్బందులు ఉన్నాయని అక్కడ రాక్షసులతో యుద్ధం చేస్తూ రాక్షసులు సంహరిస్తూ పోతాడు. అంటే సీతాదేవి అడుగుతుంది, ఏమయ్యా వాళ్ళు రాక్షసులు ఎవరు, మనం అరణ్యవాసానికి వచ్చాము, ఎక్కడో కుటీరంలో మనం ఉండాలి కదా, రాక్షసులతో యుద్ధం చేసి వాళ్ళందరినీ చంపడం, వాళ్ళతో విరోధం పెట్టుకోవడం మనకు ఎందుకు, మనకు అవసరమా అని అడుగుతుంది. ఆయన ఏం చెప్తాడంటే, నేను రాజ్యంలో ఉన్నా బయట ఉన్నా నేను ధర్మం కోసం ఋషులు తపస్సు చేసుకుంటున్నారు, పూజలు చేసుకుంటున్నారు, వాళ్ళని ఇబ్బంది పెట్టే వాళ్ళందరినీ కూడా నేను సంహరిస్తాను, రాక్షస సంహారం చేస్తాను. కావాలంటే నిన్నైనా వదిలేస్తా, మా తమ్ముడినైనా వదిలేస్తా. నేను మాత్రం అధర్మానికి ఎదురు నిలబడి నేను వాళ్ళందరినీ కూడా సంహరించి ఋషులకి వాళ్ళ రక్షణ కల్పించాల్సిన బాధ్యత నాదే అంటారు. అట్లాగా ఆయన ముందుకు పోతూ భక్త శబరిని కలుస్తాడు. ఆమె పనులు కొరికి తీయమనే లేవని కూడా ఆయన కొడుతుంది, ఆయన ఉపకరిస్తాడు. ఆయన కాలు తగిలితే అహల్య రాయిగా ఉంటే శాపం విమోచనం అయ్యి ఆమె స్త్రీగా మారిపోతుంది. అంటే ఆయన ఎంత శక్తివంతుడైతే ఎంత మహిమాన్వితుడైతే ఆ రాయి ఆయన కాలు తగలగానే స్త్రీ అయిపోద్ది, శాపం పెడతాడు వాళ్ళ భర్త. ఎప్పుడో రాముడు త్రేతాయుగం వస్తుంది, మళ్ళీ త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు వచ్చి నీ కాలు తగిలినప్పుడు నువ్వు అహల్యగా మాత్రమని చెప్తుంది ఆయన భర్త ఋషి. అంటే ఈ రామనామం ఎంత గొప్పదంటే ఆయన వాలిని చంపడం, సుగ్రీవుడిని దగ్గరికి తీయడం, సీతమ్మని ఎత్తడం, రావణాసుడి కాడికి పోవడం, ఆ వారధ కట్టడం, రావణాసుడి దగ్గరికి వెళ్ళి రేపు ఇంక యుద్ధం. రేపు ఈరోజు యుద్ధానికి ముందు రోజు అంగరంలో పంపిస్తాడు రావణాసుడి పోయి, ఇప్పుడైనా సీతమ్మని మాకు ఇస్తే, మాకు సగౌరవంగా సీతమ్మ వాళ్ళని అప్పగిస్తే యుద్ధం ఆపేస్తాం అని చెప్పి రాముడు పంపిస్తాడు. అందరూ ఈ అందరం లోపల పోయి, నేను రాజదూతని, నేను వచ్చాను, రాముడు వారి సందేశం తెచ్చాను అంటే నువ్వు రామదూత, నువ్వు ఎట్లా ఒక రాజదూత ఎట్లా అవుతావు, రాముడిని రాజ్య బహిష్కరణ చేశారు కదా, మరి నువ్వు ఆయన అడుగులో తిరుగుతున్నాడు, ఆయనకే అసలు విలువ లేదు, నీకేం
ఇచ్చేది, నువ్వు రాజదూత కాదు అన్నాడు. అప్పుడు అన్నదుడు ఏం చెప్తాడంటే ఇంకొక మాట కూడా చెప్తాడు. రాముడు రాజరాజేశ్వరుడు, పరాత్పరుడు అంటే యోగ విద్య చేశాడు. ఆయన విశ్వామిత్రుడు కాడ యోగ విద్య నేర్చుకున్నాడు. ఈ యోగ విద్యను నేర్చుకున్నటువంటి గొప్ప పరాత్పరుడు, రాజరాజేశ్వరుడు. రాజ్యాలు ఇస్తాడు ఆయన కావాలంటే, రాజులకు రాజ్యాలు ఇచ్చేది. తండ్రి చెప్పిన మాట ప్రకారం, తల్లి కైకి కోరిన ప్రకారం ఆయన అడవులకు వచ్చాడు. ఎంతమందో రాక్షసులకు సంహరించాడు. ఆయన గొప్పతనం నీకు తెలీదు, నువ్వు మానవుడిగా తప్పు అంచనా వేసుకుంటున్నావు శ్రీరాముడిని అన్నదుడు చెప్తాడు. అతనేం చెప్తాడంటే, మీ నాయకుని చంపాడు కదా రాముడు, నిన్ను యువరాజుని చేసి నీకు ఆ రాజ్యానికి నిన్ను రాజుని చేస్తాను నేను, నువ్వు నా పక్క పార్టీలో మారేసిమాట. రాముడు మీ తండ్రిని చంపాడు కదా, నీకు ఎవరున్నారు? ఎవరు లేరు సపోర్ట్, నేను ఉంటా సపోర్ట్, నువ్వు నా పార్టీలోకి వచ్చి నువ్వు రాముడి పక్క ఉండొద్దు, నిన్ను రాజుని చేస్తా అని ఆయన చెప్పినప్పుడు అమ్మా అమ్మా అయ్యా రాముడు ఏమి చెబితే మేము బతికున్నంత కాలం శ్రీరాముడిని సేవించమని మా తండ్రి వాళ్ళు చెప్పారు. బతికినన్ని రోజులు మీరు రాముడిని సేవించండి, ఆయన దేవుడు అని చెప్పి మా తండ్రి చెప్పాడు. అందువల్ల నువ్వు చెప్పినవన్నీ నేను వినను, నేను చెప్పింది వినను. అహంకారం, నీ అహంకారాన్ని తగ్గించుకొని నేను చెప్పే జ్ఞానం విను, రాముడు యొక్క గొప్పతనాన్ని నేను చెప్తున్నాను అని అన్నదుడు చాలా దూరం చెప్పినా కూడా వినడు. సరే మీరు యుద్ధం చేస్తున్నారు కదా, ఆ యుద్ధం చేసేటప్పుడు మీరు ఎవరైనా కాలు కదిలిస్తే అప్పుడు మీరు రాముడితో యుద్ధం చేసే అర్హత ఉందని నేను ఒప్పుకుంటాను అని ఆయన కాలు ముందు పెట్టి ఇట్లా నిలబడ్డాడు. విగ్రహంలాగా శిలలాగా నిలబడ్డాడు కాలు ముందు. ఆయన రావణాసురుడి గారు ఉండేవాడు అందరూ వచ్చి కదిలిచ్చి కాలు కదిలిలేరు, అన్నదుడు కాలు అందరూ అయిపోతారు. రావణాసురుడే దిగొస్తాడు ఆసనం మీద, కాలు పట్టుకోతాడు. నా కాలు కాదు నువ్వు పట్టుకోవాల్సింది, రాముడు పాదాలు పట్టుకో మోక్షాన్ని పోతూ ఆయన పాదాలను పట్టుకున్నాడు. అప్పుడు ఆ కిరీటం తీసుకొని వెళ్ళిపోతాడు. ఆయన వంగి కాలు పట్టుకునేటప్పుడు ఆ కిరీటాన్ని తీసుకొని వెళ్ళిపోతాడు. పోయి ముందుగానే విభీషణుడికి కిరీటం పెట్టేస్తాడు రాముడు. ఈయన శరణ చూస్తాడు రాముడిని విభీషణుడు. అంటే పరబ్రహ్మని శరణ చూస్తాను మనం, నిర్గుణ పరబ్రహ్మ అంటే ఇక్కడ ఉంటుంది నిర్గుణ పరబ్రహ్మ. మనం కళ్ళు మూసుకొని ఇక్కడ చూస్తే నిర్గుణ పరబ్రహ్మ, మన ఆత్మే రాముడు. నిర్గుణ పరబ్రహ్మ అంటే ఆత్మకి ఏమి ఉండదు, కళలు ఉండవు. అంటే మనసు వేరు, ఆత్మ వేరు. శ్వాస వల్ల మనసు, ఈ శ్వాస ఆడుతుంది కదా మనకి, మనసు దానివల్లనే శ్వాస వల్ల మనసు, ఆ మనసే ఇవన్నీ పనిచేస్తాయి. కళ్ళు, చెవులు, ముక్కుల్ని, కాళ్ళు, చేతుల్ని పనిచేపించేది మనసు. ఈ మనసు లోపల ఎవరున్నారు? మనసు. రాముడు, కృష్ణుడు, ఈశ్వరుడు, సకల దేవతా స్వరూపం వచ్చే మనకే ఇక్కడే ఉంది తర్వాత. అయితే ఈయన రాముడు అంటే ఎవరు? గుణాలను కోరికలు వ్యామోహాలు లేనటువంటి పరబ్రహ్మే రాముడు. ఆయన ప్రతి చోట ఈశ్వరుడు పార్వతీ పరమేశ్వరుడితో సమానంగా ధర్మం కోసం పోరాడాడు, రాక్షస సంహారం చేశాడు. ఎక్కడ అయోధ్య, ఎక్కడ లంక, ఈ మధ్యలో ఉండే రాక్షస సంహారం చేసి శాంతిని నెలకొల్పాడు రాముడు. అందువల్ల ఆ సీతారామాంజనేయులు విగ్రహం పెట్టుకుని మన గుడిలో ఉంటే ఆయన ఉన్నట్టే అక్కడ రాముడు. మన ఇంట్లో మన జీవులు, ఆయన దేవుడు. మన శ్వాస ఉంది, మనసు ఉంది, ఆయన శ్వాస మనసు లేదు. కానీ ఆత్మ అంతా వ్యాపించుండే భగవంతుడే ఆయన. మీరు మన గుడికి ఉదయం సాయంత్రం ఏదో ఒక పూట వచ్చి స్వామి గారు చెప్పుకోవాలి, ఏదైనా ఉంటే లేదా ఒక నామస్మరణ
శ్రీరామ జయ రామ జయ జయ రామను ఇట్లా మన నామస్మరణ. ఈ విధంగా మనం ఎప్పుడైతే రోజు దేవుణ్ణి దర్శిస్తామో మనం చెప్పుకుంటాము కొన్ని జన్మల యొక్క పాపం మనకు ఉంటుంది. 2 మూటలు ఉంటాయి. ఈపున నల్ల మూట వచ్చి మనం పూర్వ జన్మలో దుర్భాషలాడటం, ఈర్ష, ద్వేషాలు, కుళ్ళు, పిచ్చిదాలు, పచ్చం ఉంటే చూడలేకపోవడం, మనసు అది. ఆ మనసుకి కుళ్ళు ఉంటుంది, పిచ్చిదం ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఉండి ఇతరులను మనం ద్వేషించడం, అవమానం చేయడం, తిట్టడం, అదంతా రికార్డ్ అయిపోతుంది. మన లోపల రికార్డ్ అవుతుంది నువ్వు చేసే ప్రతి పని. అందువల్ల మనం ఇతరులు పచ్చగా ఉండాలా, పక్కింటి పచ్చగా ఉండాలా, ఆ చీర కట్టుకుంటే మనం చూసి ఆనందపడాలా, నువ్వు ఇంకా మీ ఇంట్లో పూలు పోసి ఆమెకి ఇచ్చి. ఎందుకంటే మీరంతా అమ్మవారులే. ప్రతి స్త్రీ అమ్మవారే, ప్రతి స్త్రీ దేవతే, ప్రతి స్త్రీ రాజరాజేశ్వరి, మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాబుద్ధ. టీచర్లంతా ఎవరు? సరస్వతి. బ్యాంకుల్లో పనిచేసేవాళ్ళు వాళ్ళంతా ఎవరు? మీ కాడనే డబ్బు ఉంటుంది, మీ ఇంట్లో మీరు పుట్టినాకనే కలిసి వస్తుంది. చాలా మందికి ఇంట్లో అమ్మాయి పుట్టినాక కలిసి వస్తుంది, అత్తగారింటికి పోతే ఆమె పోతే కలిసి వస్తుంది. మహాలక్ష్మి స్థానంలో పుట్టారు, చూసారా? అంటే మేమెవరు, నేను మనిషిని, పలానా ఆయన కూతురు అనుకుంటున్నాను పొరపాటు. ఇప్పుడు మాకేమంటే మేము దర్శించాం కాబట్టి అరే అందరూ దేవతలేరా, అందరూ దైవ స్వరూపులేరా అని మేము గుర్తించాం కాబట్టి ఇప్పుడు మాకు ఏ స్త్రీని చూసినా అమ్మనే. పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తుంది. ఒక ఆమె ఎంపీటీసీ, ఒక ఆమె వార్డు మెంబర్, ఒక ఆమె ప్రెసిడెంట్, ఆ దుర్గాదేవి తప్ప పరిపాలన కదా. అందుకని మనలోనే తెలియకుండా ఒక ఇంట్లో అమ్మగారే మేనేజ్మెంట్ చేస్తారు. ఆయన హాయిగా ఉంటాడు, గమ్ముగా ఆమె చెప్తే ఎస్ తెచ్చిస్తాడు కదా, ఆమె మేనేజ్ చేస్తాడు. ఎందుకంటే ఆ జాబు గొప్పది, మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఆయన కంటే ఆమె రవిబలంలో పుట్టిందనుకో ఆ మేనేజ్మెంట్తో నడుస్తుంది. ఒకవేళ భర్త రవిబలంలో పుట్టాడనుకో, ఈమె చంద్రబలంలో శుక్రబలంలో పుట్టిందనుకో ఆయన మాట ఏం గమ్ముగా ఉంటుంది, సంతోషం. అట్లా ఇదంతా కూడా ఎట్లా ఉందంటే మనల్ని పార్వతీ పరమేశ్వరులు నవగ్రహాల ద్వారా పరిపాలన చేస్తున్నారు. మన పుట్టుక, పెరుగుదల, మన చదువు, ఉద్యోగం, వాసన బట్టే కర్మ రెడీ అవుతుంది మనం ముందర. దీన్ని మళ్ళీ జన్మ పెట్టుబడి కావాలి కదా మీకు. ఇప్పుడు ఈ జన్మలో ఏడు పుట్టాము, ఈ ఊళ్ళో, ఈ వీధిలో పుట్టాము, ఈ ఊళ్ళో ఉన్నాము. మళ్ళీ జన్మకి ప్రమోషన్ కావాలన్నా పడలేదా? గొప్పింట్లో పుట్టాలన్నా పడలేదా? ఐశ్వర్యం ఇంట్లో పుట్టాలన్నా పడలేదా? పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాలన్నా పడలేదు మళ్ళీ జన్మలో. ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు కానీ చేశారనుకోండి, ఈ వీళ్ళకి మంచి భర్త వస్తాడు, మంచి ఉద్యోగం వస్తుంది, మంచి చదువు వస్తుంది. ఇప్పుడు నామస్మరణ రోజు శ్రీరామ 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 జయ రామ జయ జయ రామ, ఓం శ్రీమాత్రే మహా, ఓం శ్రీదేవ్, ఓం నమస్కారం. ఏదో ఒక మంత్రం ఒక అరగంట చేసుకున్నారనుకోండి కూర్చొని, వాళ్ళు ఇంకా దేవతలు అయిపోతారు. మీరు చేశారనుకోండి, ఇప్పుడు మనకి రాబోయే వ్యాధులు రావు. ఈ జన్మలో ఏ వయసులో అయినా రకరకాల వ్యాధులు రావచ్చు. ఇవన్నీ పూర్వం జన్మలో మనం చేసిన పాపాలే. ఈ నామస్మరణ వల్ల మనం రోజు ఇంట్లో ఒక అరగంట కూర్చొని దీపారాధన చేసి మీ పనులన్నీ అయినంతైనా నీకు ఉదయం ఏదో టైంలో కుదిరించుకోవాలి ఒక అరగంట. ఎందుకంటే నీ టయాన్ని అంతా ఎవరికి బాగా చేస్తుండవు? కొడుకులకి, కూతుర్లకి, మనవాళ్ళకి, మనవరాళ్ళకి నిద్ర లేచి బాహ్య కర్మలకే నువ్వు నీ టయాన్ని ఇచ్చిస్తున్నావు. నీ సొంతానికి ఏం చేస్తున్నావు చెప్పండి? నీ సొంతానికి, మీ సొంతానికి ఏమైనా చేస్తున్నారా? మీ సొంతం ఏంటి? మంత్ర జపమే, ధ్యానం చేయటం, కళ్ళు మూసుకొని చూస్తా ఉన్నట్లే, నమో నారాయణ జపం చేయటం, ధ్యానం కళ్ళు మూసుకొని ఒక అరగంట చేస్తే నువ్వేమనుకుంటే నెరవేరుతావు. రోజు ఒక అరగంట కళ్ళు మూసుకోవాలి, చీకటే కూడా. అంటే నువ్వు మంత్ర జపం వల్ల ఏమవుతుంది? నీకు బ్రహ్మాండంగా కుటుంబం అభివృద్ధి అవుతుంది. మంత్ర జపం ఇంట్లో పనులన్నీ జరుగుతాయి, జరగబోయే నష్టాలు ఆగిపోతాయి, జరగబోయే వ్యాధులు ఆగిపోతాయి, జరగబోయే అశాంతి, మనకి మానసిక అశాంతి జరగబోతుంది. ఏదన్నా యువతతో ఒక తగు రాబోతుంది, ఒక బాధ, అవన్నీ తొలగాల అంటే ఏం చేయాలంటే నువ్వు రోజు ఉదయం సాయంత్రం, ఉదయం పూట నమో నారాయణ, లేదంటే లక్ష్మీనారాయణ దేవతాభ్యో నమః, లక్ష్మీనారాయణ దేవతాభ్యో నమః, లక్ష్మీనారాయణ దేవతాభ్యో, సాయంత్రం పార్వతీ పరమేశ్వరాభ్యో నమః, పార్వతీ ఇద్దరు చూస్తున్నారు మనస్సు, లేదంటే ఓం నమస్తే, లేదా ఇద్దరు చెప్పండి, అమ్మ నాయన ఇద్దరు చెప్పండి. ఆది దేవతలు శివపార్వతులు వాళ్ళే లక్ష్మీనారాయణులు పుట్టారు, వాళ్ళే సీతారాములు పుట్టారు.
వాళ్ళే కృష్ణుడుగా పాండవులుగా పుట్టారు, ద్రౌపదిగా పుట్టారు. వాళ్ళే కృష్ణుడు రుక్మిణిగా పుట్టారు. ఆమె కృష్ణుడు భార్య సమంతకమణి తెచ్చింది. ఆమెవరు? ఎవరా? నేను చెప్తాడంటే ఏం లేదు. మీరు కొన్ని బారులు బంగారు అది ఉత్పత్తి చేస్తున్నాను రోజుకి. ఆ బంగారం ఉంది. కృష్ణుడు నాకు ఒక్కడికే దక్కాలి, ఆయన శరీరం నా స్వాధీనంలో ఉండాలి. 8 మంది భార్యలు అయితే ఏ భార్య కాడికి ఆయన పడవడు కానీ ఆమె యొక్క పట్టుదల. అప్పుడు అహంకారం పెరిగిపోతుంది. రుక్మిణీదేవి ఉంది. రుక్మిణీదేవి అసలు ఆలోచన చేయదు. 24 గంటలు ఆయన దేవుడు, కృష్ణుడే దేవుడు, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః అని జపం చేస్తూ ఉంటాడు ఇంట్లో. ఆయన వచ్చినా రాకపోయినా ఆయన ఉన్నట్టుగానే ఆయన సేవ చేసుకుంటుంది. ఈవేమో అహంకారంతో ఉంది. నా కృష్ణుడు అంటే శరీరం నా కాడనే ఉండాలా, నా ఇంట్లోనే ఉండాలి. అప్పుడు ఏమైంది? ఈ అహంకారం పెరిగిపోయి చాలా ఇబ్బంది అయిపోయి నారదునికి వ్రతం చేసి దానం చేసేస్తే మళ్ళీ నువ్వు ఎప్పుడు నీ మాటలోనే ఉంటున్నామ్మా అని నారదుని చెప్తే ఈ వ్రతం చేసేసి నారదుని దానం చేసేస్తా. చేసినప్పుడు మళ్ళీ ఈయన్ని తీసుకోవాలంటే ఆయన ఎత్తు బంగారం ఇవ్వాలంటే ఈ ఇంట్లో బారువులు బంగారం ఉంటారు. ఎంత బంగారం పెట్టినా ఆయన లేడు. అప్పుడు రుక్మిణీదేవి కాడికి పోయి ఆమెను పిలుచుకోరాపో, అప్పుడైనా నీ భర్త దగ్గర లేకుండా నారదుని తీసుకొని వెళ్ళిపోతాడు అడవులకి, రాజ్యంలో ఉన్నాడు ఇంకా కృష్ణుడు అని చెప్పి ఆయన కృష్ణ పదం అన్నాడు. అప్పుడు ఈమె పోయి ఇంక విధి లేక రుక్మిణి కాడికి పోయి, అక్క నువ్వే కాపాడాలా, నాకు తెలివి తక్కువతో నేను అట్లా ఒప్పుకున్నాను, ఆయన నాకే దక్కాలని నా విషయం అని చెప్పి ఇట్లా. అంటే భర్త శరీరం ముఖ్యం కాదు, ఆయన ఆత్మ. భర్తని మనసులో ఏ భార్య ఎప్పుడు గౌరవిస్తూ ప్రేమిస్తూ ఉంటుందో నీ స్వాధీనంలోనే ఉంటుంది. నువ్వు ఆయన శరీరాన్ని చూసి ఆయన నల్లంగా ఉన్నాడా, తెల్లంగా ఉన్నాడా, ఎట్టున్నాడా, అట్టున్నా అని శరీరాన్ని చూసి నువ్వు అసహించుకోవడం, కోపపడటం, భర్తని విమర్శించడం, భర్తను తిట్టడం చేస్తే ఈశ్వరుని తిట్టినట్టే, రాముని తిట్టినట్టే. ఎందుకంటే ఆయనే దేవుడు, నీవు ఆయన పాదాలే నువ్వు తాగాలి. భర్తను గౌరవించాలి స్త్రీ. అట్లే భర్త కూడా భార్యని దేవతగా చూసుకోవాలి. సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి నా భార్య అనే భావంతో ఉండాలి. అప్పుడేమవుతుంది? ఆ కుటుంబంలో ఇద్దరు ఒకరొకరు గౌరవించుకుంటే పిల్లలు కూడా వాళ్ళు కూడా మంచిగా తయారవుతారు. అప్పుడు వాళ్ళిద్దరు కలిస్తే శివశక్తులు అన్యోన్యం ఉంటాయి, పనులన్నీ జరగదు. ఆ విధంగా ఆ రుక్మిణీదేవి ఒక తులసాకు తెచ్చి పెడుతుంది. అప్పుడు కృష్ణుడు పైకి చేస్తాడు. దేని వల్ల జరుగుతుంది? ఇదంతా భక్తి వల్ల జరుగుతుంది. అందువల్ల మనం రాముడు తిరిగి వచ్చి ఫస్ట్ కైకి దగ్గర పోతాడు. కైకే కదా పంపించింది బయటికి. పోయి ముందు ఆమెని కలిసి ఓదారసు అంటే దాసి కైకి, నేను రాముడికి ముఖం చూపించలేను అని ఆమె వేరే రూమ్ లో దాక్కుంటున్నాను. చూసారా? అప్పుడు ఈయన కైకి ఉండే రూమ్ లోకి వెళ్ళి, అదే మందర రూమ్ లోకి వెళ్ళి మందర మాట నమస్కారం అంటారు. అంటే ఆ వల్ల కదా ఈయన పోయింది. అంటే క్షమాగుణం ఉంది రాముడికి. ఆ విధమైన గుణము భగవంతుడికి లక్షణాలు ఏముంటాయంటే, ఎవరికైనా రాక్షసులకి ఇతరులని హింస పెట్టే గుణం ఉంటుంది. మనలోనే మనుషులు, ఆయన కూడా రాజుకొడికే కదా. ఎవరైతే ఇతరులని హింస పెడతామో వాళ్ళు రాక్షస తత్వంలో ఉన్నాయి. ఎవరైతే క్షమిస్తూ ఉంటారో, తప్పు చేసినా పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు ఏదైనా మనం తిట్టినా తొందరపడి మాట్లాడినా మనం క్షమిస్తుంటే మనకు దైవ గుణాలు ఉన్నట్టు ఆ ఈశ్వరుడు మన పక్కుండి అనుగ్రహిస్తాడు అనేది మనం తెలుసుకోవాలి. రాముని గురించి ఎన్నో విషయాలు తెలుసుకోవాలి. ఇప్పుడు మీరందరూ ఈయన కొన్ని నామాలు చెప్పిస్తాడు. స్వామి శ్రీరామ జయ రామ జయ జయ రామ అంబ పరమేశ్వరి అట్లాంటి ఒక 10 నిమిషాలు మీరు మంచి గొంతుతో బాగా చక్కగా చేయండి. పాదుకులు బయట పెట్టి మీ అందరూ తాగి దండం స్పీడ్గా శ్రీరామ జయ రామ జయ జయ రామ జయ జయ రామ జానకి రామ
జయ రామ జానకి జయ జయ రామ జానకి రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ జయ జయ రామ జానకి రామ జయ జయ రామ జయ జయ రామ జానకి రామ జయ జయ రామ జానకి రామ జయ జయ రామ జానకి రామ పాలించి బ్రోవర పట్టాభిరామ పాలించి బ్రోవర పట్టాభిరామ పాలించి బ్రోవర పట్టాభిరామ దయయుండి బ్రోవర దశరథ రామ దయయుండి బ్రోవర దశరథ రామ దయయుండి బ్రోవర దశరథ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శంభో శంకర శివ శంకర శంభో శంకర శంకర శంభో శంకర శివ శివ శంకర శంభో శంకర శివ శివ శంకర శివ శివ శంకర శంభో శంకర శివ శివ శంకర హర హర శంకర శివ శివ శంకర హర హర శంకర అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి అంబ పరమేశ్వరి ఈశ్వరి అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయమా 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 అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ జయ జయ రామ జానకి రామ జయ జయ రామ జానకి రామ జయ జయ రామ జానకి రామ హరే రామ హరే రామ రామ హరే కృష్ణ హరే కృష్ణ హరే హరే కృష్ణ హరే కృష్ణ హరే హరే రామ హరే రామ రామ హరే కృష్ణ హరే కృష్ణ హరే శంభో శంకర శివ శివ శంకర శివ శివ మైక్ శంకర బాగా పెట్టుకో. శంకర శంభో శంకర శివ శివ శంకర శివ శివ శంకర శంభో శంకర శంభో శంకర శివ శివ శంకర శంభో శంకర శివ శివ శంకర శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ ఓం విశిష్ట వశిష్ఠ విశ్వామిత్ర విశ్వామిత్ర వాల్మీకి వాల్మీకి వేదవ్యాస వేదవ్యాస హయగ్రీవ హయగ్రీవ అగస్త్య అగస్త్య గౌడపాద గౌడపాద గోవింద గోవింద శంకర శంకర విద్యారణ్య విద్యారణ్య వీర బ్రహ్మేంద్ర వీర బ్రహ్మేంద్ర శ్రీ సాయినాథ షిరిడి సాయినాథ శ్రీ వేమన శ్రీ వేమన చైతన్యానంద చైతన్యానంద గురుభ్యో నమః గురుభ్యో నమ ప్రహ్లాద నారద నారద పరాశర పుండరీక పుండరీక వ్యాసాంబరీష వ్యాసాంబరీష సుఖసౌనిక సుఖసౌరిక పుణ్యవాస పుణ్యవాస లక్ష్మీనరసింహస్వామినే నమః లక్ష్మీ నారసింహస్వామినే నమః సీతారామాంజనేయ స్వామినే నమః సీతారామాంజనేయ స్వామినే నమః రాజరాజేశ్వరానంద స్వామి శ్రీకృష్ణనే నమః జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ బయటికి వెళ్ళిపోతా ఉండే అర్థం లేదు బయటికి పోతా ఉండే పెట్టుకోండి పెట్టుకోండి బయటికి పోతాం ఎవరో బయటికి పోయి అర్థం లేదా బయటికి పక్కకు రమ్మా నా పక్కన రెండు చేతులతో ఒక్కొక్కరు పెట్టుకొని బయటికి పోతానండి రెండు చేతులు మూడు సార్లు ఒక్కొక్కరు పెట్టుకోనిండా మీరు ఒక్కొక్కరు పెట్టుకోనిండి అది పైన బయటికి పండి పెట్టుకోండి బయటికి వెళ్ళిపోండి అటు బయటికి పండి పక్కకి వెళ్ళిపోండి పక్కకు వస్తే పక్కకు పండి
వాళ్ళు బాని పాని అందరు బాని మీరేం తొక్కిన పక్క జరగమ్మా ఒక్కొక్కరు పెట్టుకోండి అమ్మా ఏదో ఇద్దరు చేతులు పెడతాం రా ఏడంత మంది రా అది ఒక తృప్తిగా పెట్టుకొని చాలా మంది లేదు కాసే బాగా నిదానం పెట్టుకోండి ఏం నిదానం తాగండి ఏం మునిగిపోతుంది అది కాదు అవతల పెడుతుంటే అంతలకు వస్తారు ఎందుకు పక్క జరగండి పెట్టు బయట పెట్టుకోమ్మా మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి ఏదైనా కోరికలు ఉంటే కోరుకోండి అది ఉండి నిదానం పెట్టుకోండి ఎంతమంది లేరు ఎంత 10 నిమిషాలు పక్కరమ్మా ఎవరికి రండి నేను పెట్టుకోండి ప్రసాదాలు ఉన్నాయి అందరూ ప్రసాదం పెడతాం అందరికీ డబ్బులు పెట్టి 2 చేతులతో 2 పాదాలు కొట్టుకో నిదానంగా పెట్టుకో ఏదైనా కోరుకుంటే కోరుకో బాగుండాలా ఆ పాదుకలు ఉన్నట్టే పాదుకలు బాగుంటే అర్థం ఏంటి ఇంకెవరు రండమ్మా అందరూ బాగుండాలని రండమ్మా రండి అయినోళ్ళు కొద్దిగా పక్క వస్తే ప్రసాదం పెడతారు అమ్మా ఉండండి ప్రసాదం ఉంది ప్రసాదం పెడతాం ఉండండి బయట వస్తాం ఉండండి ప్రసాదం పెడతాం నడిచే స్కూల్ పోయావు అందరికీ పెడతాం బయటకు వస్తాను నేను కూడా